సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే కొంచెం వర్క్ అయితే ఉంది, సిమెంట్ కావాల్సి వచ్చింది. సో నేను ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాను షాప్కి సిమెంట్ తీసుకురావడం కోసం అనేసి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను. సో మా టామీ గడ అయితే ఇప్పుడు పడుకున్నాడు, మా అక్క వాళ్ళు పెంచుకుంటున్నారు. ఏయ్ టామీ, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? సో వీడికైతే పొద్దున అయితే పాలు పెట్టేసాం. సో ఇప్పుడు అయితే పడుకున్నాడు, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో మనం ఇప్పుడు పోదాం, లేట్ అది మళ్ళీ కొంచెం. ఇప్పుడైతే 11 అయింది టైం. సో వాయిస్ మనం అయితే బయలుదేరిపోయినాం. సో ఇక్కడైతే చూసుకుంటూ మనం అయితే సంచి అయితే తీసుకున్నాం. సో దీంట్లో సిమెంట్ తీసుకురావాలి, సో కాదు కొంచెం ఒక 5 kgs అనేది తీసుకురావడం కోసం నేను. సో మనకు ఇక్కడ చూసుకుంటే దగ్గర అయితే స్కూల్ కూడా ఉన్నది, ZPSS. సో మనం హైవే కాడికి అయితే వచ్చేసినాం. సో ఇటు చూసుకుంటే పోచమ్మ తల్లి అయితే ఉన్నది. సో దగ్గరనైతే ఉన్నది ఇక్కడ వచ్చేసి. ఇటు ఉన్నది కొంచెం దూరం పోవాలి, ఒక 100 meters అనుకుంటా. అక్కడ పోయినాక చూద్దాం ఇస్తారో ఇవ్వరు మరి. నేనైతే ఎప్పుడైతే తీసుకోలేదు, నేనైతే బస్తాలే తీసుకుని ఉన్నాను. ఇట్లా కుల్ల మన ప్యాక్ ఓపెన్ చేసి కేజీస్ వైజ్ ఇస్తారు లేదో అక్కడ పోయినాక అయితే తెలుసుకుందాం. సో గాయ్స్, మనం ఇక్కడైతే చూసుకుంటే సో పెద్ద పెద్ద ఇల్లు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఇల్లు మనం ఎప్పుడు కడతామో చూడాలి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి ఇల్లు సంవత్సరంలో కట్టేయచ్చు. ఇటు సైడ్ చూస్తుంటే ఫర్టిలైజర్ షాప్స్ కూడా కొంచెం దగ్గరలో ఉన్నాయి రోడ్కి వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మన ఇది అల్లర్ మిషన్ కొంచెం రిపేర్ చేస్తున్నారు ఇక్కడ దగ్గర వచ్చేసి. సో అటు సైడ్ చూసుకుంటే పొలాలు కూడా. సో గైస్, మనం చూసుకుంటే మనం షాప్ కాడికి అయితే వచ్చేసినాం. సో సిమెంట్ తీసుకునే కోసం. సో ఇక్కడ దగ్గర అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్నది ఒకసారి అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. ఓకే అన్న, సిమెంట్ ఇస్తారా కేజీస్ వైజ్? దాంట్లో వేసి. సో ఇక్కడ అన్న కేజీ ఎట్లా తక్కువ లేదా? అంతేనా? సో సిమెంట్ కేజీ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అయితే 10 kgs అయితే తీసుకుంటాం. 10 కిలో వేసాయి అన్న దాంట్లో 10 కిలో టాకు. సో ఇప్పుడైతే సిమెంట్ అది చూద్దాం, కొనికడాయి. సో ఇప్పుడు మనం పోదాం, వెనుక ఉన్నది. సో అక్కడ పోయి తీసుకుందాం. ఓ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సో ఇటు సైడ్ ఉన్నది సిమెంట్ మొత్తం. అల్ట్రాటెక్ సూపర్. కృష్ణ काय सागर? हाँ सागर ओके देना. अल्ट्राटेक का 10 रुपये केजी पड़ता. ఇది కూడా 10 kgs ఏమో, 10 రూపీస్ ఏమో కేజీ. సరే అది ఇచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టు మనోడు వచ్చేసి మన ఛానల్ పేరు అయితే అడుగుతున్నాడు, వీడియో చూస్తున్నారు కదా. సో అందుకనేసి ఛానల్ పేరు ఏం తెలిసి అడుగుతున్నాను. సరే చెప్దాం మన ఛానల్ గురించి. నమ్మితే రేపునిది జీవితం సాగనుంది. దిలీప్ కొట్టిన వండర్స్, దిలీప్ వండర్స్, WNDERS, దిలీప్ వండర్స్. ఓకే కొట్టు. వచ్చింది మన ఛానల్ ఫస్ట్ ఇది ఓపెన్. ఇది చేయి, అదే సబ్స్క్రైబ్ చేసుకో. సో గాయ్స్, మనం 10 kgs అయితే లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు పోయి ఒకసారి కాంటాక్ట్ చేస్తే 10 kgs వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ గోడౌన్ అయితే పెట్టేసి ఉన్నది. అన్న ఏమైంది? అన్న ఏమైంది? సో గాయ్స్, అదైతే తెగిపోయింది. ఆ సంచి ఏమాగుతుంది? 5 kgs అంటే ఆగుతుంది, 10 kgs ఏడు ఆగుతుంది అది. సో అది చూసుకోవచ్చు, నేను సంచి తెలియదు. సో కూరగాయల కోసం అది సంచి తెస్తారు కదా, చిన్న ఇది తీసుకొచ్చినాను. అది వచ్చేసి తెగిపోయింది. సో వేరే సంచి అయితే అడుగు ఇస్తారు. సో ఇప్పుడైతే కాంటాక్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంత పెద్దది అయితే కాంటాను అయిందా సో గైస్ మనం ఇక్కడైతే చూసుకున్నట్లయితే వైర్తో అయితే కడతాడు. సో అది తెగిపోయింది కదా, మనకు పట్టుకోవడానికి రాదు. వేరే సంచి అంటే కింద పెట్టి నేను పట్టుకుంటా, కింద పెట్టి ఈడబెట్టి నేను స్నానం చేసి ఉన్నా అన్న. సో గైస్ మనం చూసుకుంటాం అయితే చేతిలో అయితే పట్టుకోవాల్సింది. స్నానం చెప్పినాం కదా దాని గురించి అయితే ఇట్లా పట్టుకొని పోవాలి. సో కొంచెం వెయిట్ అనిపిస్తుంది, అయినా పర్లేదు చూసుకుంటా అంటుతుంది. సో కొంచెం అయితే అంటుతుంది, అయినా పర్లేదు ఏం కాదు. సో గైస్ మనం తీసుకెళ్తున్నామని సో కొంచెం వెయిట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నీడ సైడ్ అయితే ఆపుతున్నాం. కొంచెం వెయిట్ అనిపిస్తుంది, 10 kg కదా, కొంచెం నచ్చి వస్తుంది. అబ్బా చేయి గుంజుతుంది గాయస్. అయినా పర్లేదు తీసుకోపోవాలి, పైన తీసుకుపోవచ్చు కానీ భుజం మీద మళ్ళీ అంటుకుంటే ముందే స్నానం చేస్తుంది. కొంచెం దూరం పోవాలి, కానీ బాగా వెయిట్ అనిపిస్తుంది గాయస్. కొంచెం ఆగుతూ వెళ్తున్నాను, బాగా వెయిట్ అనిపిస్తుంది. అబ్బా అబ్బా కొంచెం కూర్చుంటూ వెళ్దాం. అమ్మా గాయస్ మనం చూసుకుంటాం అయితే మా బావ నా గురించి అయితే వచ్చిండు. సేమ్ అయిందిరా పోయి ఇంతసేపు అయింది ఇంకా లేవు అనేసి. వచ్చిండు నువ్వు ఎప్పుడు వస్తావు? వస్తావా? ఎటు పోతాను? గ్రామ తొందరరా మరి. సో గైస్ మా బావ అయితే కొంచెం గ్రామ పంచాయతీలో వర్క్ ఉందనేసి ఎక్కువ అవుతున్నాను. గ్రామ పంచాయతీ అంటే మున్సిపాలిటీ ఆఫీస్ ఉన్నట్టు ఎక్కువ అవుతున్నాను. సో నన్ను కొంచెం వర్క్ చేయమన్నాడు ఇంట్లో. మనకు రాదు కానీ చూద్దాం, ట్రై అయితే చేద్దాం. ట్రై చేస్తే రాని అంటే ఏముండదు. గాయస్ ఫైనల్లీ ఇంట్లో అయితే రీచ్ అయిపోయినా. చేయకుంటుంది గాయస్, కొంచెం 10 kg కదా. పక్క అయితే ఇప్పుడు అయితే కొబ్బరి బొండ ఓపెన్ చేసింది. ఓ 1 గ్లాస్ అయితే వాటర్ వచ్చినాయి, కొబ్బరి నీళ్ళు. ఇది పట్టు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దీంట్లో అంత వాటర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. గ్లాస్ నిండా వచ్చింది. ఫస్ట్ టైం నేను కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది అంత వాటర్ వచ్చింది. బ్రష్ చేసినావా రా నువ్వు? మొత్తం తింటావు. బ్రష్ చేసినావా చెప్పు? బ్రష్ చేసినావా పొద్దున? అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. పళ్ళు ఎట్లున్నాయి? పర్రి పండ్లు. ఇక్కడ చూసుకునే మా అన్నయ్య. అన్నయ్య ఎప్పుడు వచ్చినావే? ఎందుకు వచ్చావు? లేక పాటలు మా అక్క కోసం కొన్ని స్పెషల్ తీసుకొచ్చాను. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని తీసుకొచ్చినా ఇంతకుముందు వెళ్ళేసి. సో దాన్ని అయితే ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం చూపెడతాం. సో కొంచెం ఇక్కడ పగులు వచ్చినాయట, అక్కడికి ఇప్పుడు ఇల్లు ఒక అవుతున్నాం. సో ఇటు సైడ్ కిరాయి ఉంటారు, ఇటు చూసుకోవచ్చు. వీళ్ళు కిరాయిలు ఉంటారు. इनो बात कर रहा है ये हिंदी है नहीं, इनको तेलुगु नहीं आता, मराठी नहीं आता, इनको तेलुगु नहीं आता, मराठी नहीं आता. क्या हुआ? इसके अंदर ना बिच्छू था, मैं उधर से आया तुम्हारे घर से, हाँ तो मैंने ऐसा फोन उठाया और इसकी टोन कभी सुबह नहीं रात నాకు అర్థం కాలేదు సార్. कल रात को हाँ हाँ तो मैंने ऐसे देखा तो वो मेरे से ना अंदर घुस गया, मेरा पैर ऐसा था उसके पास में. हाँ अंदर आके था. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. ఏం చెప్పిందో మీకు అర్థం కాలేదు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్న రాత్రి వచ్చేసి తేలొచ్చిందట, ఈమె బయట ఉండే.
బయట ఉండేసరికి ఈమె లోపలికి వచ్చి లైట్ వేసేసరికి అది కనబడ్డాక అదే చెప్తుంది, హిందీలో చెప్తుంది. తెలుగు మీకు అర్థం కాదనేసి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం కాఫీ కూడా తీసుకున్నాం. సో ఈ ఒక్క అర్ధ గంట మేము అయితే మేస్త్రి అయితే అయిపోతున్నాం. ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలా. గైస్ మనం ఇట్లాంటి పని మనం ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. ఉంటుందో మరి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతుందో తెలియదు, తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బావ అయితే చేయమన్నాడు కదా, చేద్దాం. బావ చెప్పింది చేయాలి కదా, బామర్ది అన్నాక ఏమంటారు? అంతేగా 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 అంతేగా. చీమలు పోయి మొత్తం పుట్టా చేస్తాయి కదా లోపల, సో దాని నుంచి అది ఇట్లా అవుతుంటాయి. సో ఇక్కడ నుంచి మొత్తం రూమ్లో అక్కడ కనబడుతుంది కదా, సో లైట్ మొత్తం పెట్టేసినాం గాయస్. ఈ చీమలు మొత్తం హోల్ చేసినాం, ఇక్కడ సైడ్కి అన్నీ కూడా పెట్టేసినాం. సో చిన్న పెద్ద వర్క్ లాంటివి చేయొచ్చు, కానీ చిన్న తలకాయ నొప్పి అని అనిపిస్తుంది. మా టామిగడి కోసం ఇల్లు ఎట్లున్నదో చూద్దాం. మా టామిగడి ఇల్లు పెడతాం. వాడికి తినడానికి ప్లేటు చలికామనేసి చూడండి, ఎంత దుప్పట్లు అనేసి వాడికి రెడీ చేసిన ఒక రూమ్ అంటూ. వానికి కూర్చోడానికి చైర్ కూడా చిన్నది.